నిన్న మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు విశాఖ జిల్లాలోని జూలై 16న ఇస్కాన్ ఆధ్వర్యంలోని జగన్నాథ స్వామి రథయాత్ర నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు సెంట్రల్ పార్క్ నుంచి ప్రారంభమయ్యే రథయాత్ర గురజాడ కళాక్షేత్రం వరకు కొనసాగనుంది. ఈ పవిత్ర రథయాత్రలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగాలనే ఇస్కాన్ ప్రతినిధులు కోరారు. Spiritual, it goes like a parallel, like a rail track. Then the actual spiritual progress, actual human life becomes successful. Thank you very much. So you want all of Vishakha. జగన్నాథ స్వామి రథయాత్ర చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే 3 రథాలు 37 feet హైట్ విత్ కొలాప్సిబుల్ కెనపీతోని మొత్తం అంతా సెంట్రల్ పార్క్ గాంధీ స్టాచ్యూ నుంచి మొదలయ్యి డాబా గార్డెన్స్ జగదంబ సెంటర్ అలా వీధుల్లో తిరుగుతూ భక్తులందరినీ జగన్నాథ స్వామి దర్శన్ని వాళ్ళని ఇస్తూ ఆ జగన్నాథ స్వామి ఊరేగింపు గురుజాడ కళాక్షేత్రంలో ముగిస్తుంది. శాస్త్రంలో చెప్పబడుతుంది, ఎవరైనా ఒక్కసారి జగన్నాథ స్వామికి రథం పైన చూశారు, ఆయన ఒక దివ్యమంగళ రూపాన్ని వీక్షించారు, ఆ తాడుని వాళ్ళు ముట్టుకున్నారు, ఏ గాలి అయితే ఆ స్వామి ఒక శరీరాన్ని ముట్టుకొని మనం ఆ గాలి కూడా పీలిస్తే కూడా మనకి పునర్జన్మం అనేది ఉండదు. సో విశాఖపట్నం వాసులు మీరు పూరి వెళ్ళలేకపోయిన మొదటిసారి పూరి బయట 1967లో కృష్ణ కృపామూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు వారు సెయింట్ ఫ్రాన్సిస్కోలో ఈ రథయాత్ర మొదలు పెట్టారు. అండ్ అప్పుడు నుంచి ప్రతి ఒక్క ఇస్కాన్ సెంటర్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ రోజు మనం 2026లో చూస్తే మోర్ దెన్